హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది కొత్త నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ మనకు గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ 40,000 పైగా మీకు శాలరీ అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే యువర్ ఈడబ్ల్యూఎస్ వరకు 18 నుండి 30 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వరకు 35, ఓబీసీ క్యాండిడేట్ వరకు 33 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ పీరియడ్లో వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ ఏంటి, క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 8th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రతి చెప్తాను ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ అనేది. అండ్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కన్నా మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు, ఆఫ్లైన్ అప్లికేషన్ మాత్రమే. అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా ఏ విధంగా ఫిల్అప్ చేసుకోవాలి, అండ్ ఏ అడ్రస్ పంపించాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేయాలి, ఇంకోటి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది, అది ఏ విధంగా చేయాలి, ఏ అడ్రస్ చేయాలి, ప్రతి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే పోస్ట్ డిపార్ట్మెంట్లోనో అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, 40,000 పైగా ఉన్నటువంటి జీతం ఉన్నటువంటి ఉద్యోగాలు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చూస్తున్నట్టు ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు లైక్ చేసిన చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడ నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే మన డిఫెన్స్ డార్లింగ్ యాప్లో మీకు కోర్స్ అయితే అందిస్తూ ఉన్నాం అనమాట. మీకు తక్కువ ప్రైస్కే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మన డిఫెన్స్ డార్లింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అంటే సబ్జెక్ట్ నస్తే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పెడితే నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే కానీ మనకు February 20 మనకు నిన్న ఏదైతే మనకు పోయిన మంత్ February 20 రావడం జరిగింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు March 31 వరకు టైం అవుతుంది. చాలా టైం అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూసుకోండి, ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలో మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ముందుగా మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి March 31, 2026 ఈవినింగ్ 5 PM వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉంది. అంటే ఈ డేట్ లోపు మీరు పంపిస్తున్న అడ్రస్కి బై పోస్ట్ ద్వారా రీచ్ అయితే అవ్వాలి. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే మనకు లెవెల్ 2 కింద మనకు 7th CPC కింద మనకు రావడం అయితే జరుగుతూ ఉంది. బేసిక్ పేరు మనకు 19,900 అయితే ఉంది. బట్ అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కానీ మనకు ఓవరాల్గా 40,000 ప్లస్ అయితే మనకు శాలరీ అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా July 1, 2026 అయితే మన ఏజ్ అయితే కౌంట్ చేస్తూ ఉన్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కన్నా 35 వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు అయితే 33, అండ్ అదేవిధంగా ఎక్సెప్షనల్ క్యాండిడేట్ వాళ్ళు కూడా మనకు రిజర్వ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే ఈ అప్లికేషన్ ఫామ్ అండ్ నోటిఫికేషన్ రెండు కలిపి ఒకటే పీడిఎఫ్లో మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ అయితే చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ముందుగా వచ్చేసి ఇక్కడ లేటెస్ట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. ఈ ఫోటో పైన మీరు క్రాస్గా మీరు సిగ్నేచర్ అయితే చేయాలి. సగం పేపర్ మీద సగం ఫోటో పైన అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫుల్ నేమ్, మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ మాత్రమే, కొట్టువైతే లేకుండా. సెకండ్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. అండ్ థర్డ్ వచ్చేసి మనకు పోస్ట్ స్కిల్డ్ ఆర్టిస్ట్ను అండ్ ట్రేడ్, ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీకు వేకెన్సీ డీటెయిల్స్ అయితే చెప్తాను. అండ్ ఫోర్త్ వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. మీ హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా. అండ్ ఫిఫ్త్ కూడా మనకి ఏంటంటే కరస్పాండింగ్ అడ్రస్ అనమాట. కొంతమందికి రెండు కూడా సేమ్ అయితే ఉంటాయి కాబట్టి రెండు కూడా సేమ్ అయితే ఇవ్వచ్చు. సిక్స్త్ వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడి అండ్ 7th మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది ప్రజెంట్ ఏవైతే యాక్టివ్ ఉన్నాయో అవి మాత్రం ఇవ్వండి. ఏదో నామకే వస్తే టెంపరీ అయితే ఇవ్వద్దండి. ఇక నెక్స్ట్ మనకు 8th వచ్చేసి సిటిజన్షిప్, ఇండియన్ అనేది కాబట్టి ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకొని టిక్ తీయండి. అండ్ 9th వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్, మీ డేటు, మంత్, ఇయర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మనకు July 1, 2026కి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది మనం కింద అయితే మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు రిజర్వ్ కేటగిరీ, మీరు ఏ కేటగిరీ కింద మీరు అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు టిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి మనకు కేటగిరీ, ఒకవేళ మీరు గవర్నమెంట్ సర్వెంటా లేకపోతే ఎక్సర్స్మెనా లేకపోతే అదర్స్ టిక్ చేయాలి. ఒకవేళ గవర్నమెంట్ సర్వెంట్ అయితే కన్నా ఒకవేళ ఎక్సెప్షన్ కానీ మీరు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ మొత్తం కూడా డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక నెక్స్ట్ మనకు 13th వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. మనకు 8th స్టాండర్డ్ డీటెయిల్స్ అనమాట, స్కూల్ నేము అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, టెక్నికల్ క్వాలిఫికేషన్ అవి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ట్రేడ్ ఇన్స్టిట్యూట్, ట్రేడ్ అండ్ ట్రేడ్ పాసింగ్ ఇయర్ అండ్ ట్రేడ్ ఎక్స్పీరియన్స్ పీరియడ్. మీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా ట్రేడ్కి సంబంధించి వాటి డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు.
ఒకవేళ మీరు మెకానిక్ సంబంధించిన ఒక ట్రేడ్ అయితే ఉందనమాట. వాటికి అప్లై చేస్తే గనక డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఒకవేళ మీరు దానికి అప్లై చేసుకుంటే హెవీ మోటార్ వెహికల్ అండ్ లైట్ మోటార్ వెహికల్స్ సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్స్ అండ్ వాటి వ్యాలిడిటీ అవైతే ఇవ్వాలి. 17th వచ్చేసి మనకు పోస్టల్ అడ్రస్. మనకు దీనికి ఫీజు కూడా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు అనేది మనకి ఏ విధంగా చేయాలంటే చేసిన తర్వాత మనకు ఒక నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ డేట్ అండ్ ప్లేస్ కూడా మీరు ఏ డేట్ అయితే అప్లై చేసిన ఆ డేటు అండ్ ప్లేస్ వచ్చేసి మీ మండలం కానీ మీ డిస్ట్రిక్ట్ కానీ ఏదో ఒకటి ఇవ్వచ్చు. పక్కన ఎదుకో మనకు సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ కూడా సిగ్నేచర్ అయితే చేయాలి. ఈ విధంగా మీరు ఫిల్అప్ చేయాలి. అండ్ కింద మనకు ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాస్ట్ ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అదైతే ఫిల్అప్ చేయొచ్చు. ఒకవేళ ఫిల్అప్ చేయకపోయినా కూడా ఏం అవసరం లేదనమాట. అండ్ ఓబీసీ వాళ్ళకు కూడా కింద సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఒకవేళ దీనిలో ఫిల్అప్ చేస్తే మీరు ఎంఆర్ఓ తోటి మీరు సిగ్నేచర్స్ అయితే పెట్టించుకోవాలి. ఒకవేళ పెట్టకపోయినా కూడా అంటే ఈ ఫామ్స్ ఫిల్అప్ చేయకపోయినా కూడా ఏమైతే అవసరం అయితే లేదు. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అది పెట్టే సరిపోతుంది. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేస్తారు కదా. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒకటి మెయిన్ ఎండ్‌లోప్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది మెయిన్ ఎండ్‌లోప్ మీద మీరు ఏం రాస్తారంటే ఫ్రమ్ అని పెట్టి మీ అడ్రస్ రాసేయండి. లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, మీ హౌస్, మీ ఫాదర్ నేమ్, మీ హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ విత్ మొబైల్ నెంబర్ ఫ్రమ్ అని పెట్టి అండ్ పక్కన మీరు టు అని పెట్టి ఏ అడ్రస్ రాయాలంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి. ద సీనియర్ మేనేజరు మనకు మెయిల్ మోటార్ సర్వీసు సోడమ్ కాలు ఏదైతే ఉందో ఓవర్లీ ముంబై అండ్ 400018 ఈ అడ్రస్ అయితే మీరు టు అని పెట్టి రైట్ సైడ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ పైన వచ్చేసి మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాసి పక్కన కేటగిరీ కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకు మీరు పంపించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకు మెయిల్ లోపల పెట్టేసి పిన్ కొట్టేసి మీరు పంపించాలి. బై పోస్ట్ ద్వారా పంపించాలి. బై పోస్ట్ ద్వారా అంటే మనకు స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి అని వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు. స్పీడ్ పోస్ట్ ఓన్లీ అని. కాబట్టి స్పీడ్ పోస్ట్ పంపించే కూడా మీకు త్వరగా అయితే వెళ్ళిపోతుంది. మార్చి 31, 2026 లోపు పంపించాలన్నమాట. ఇంకోటి మీరు పంపించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఓన్లీ వన్ సెట్ జిరాక్స్ మాత్రమే. ఓన్లీ జిరాక్స్ మాత్రమే. ప్రతి జిరాక్స్ కింద కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాలి. సెల్ఫ్ అటెస్ట్ అంటే ఏం లేదు, సిగ్నేచర్ అన్నమాట అంతే. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది కదా. ఈ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మీరు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అయితే ఉంటుంది కదా ఐపీఓ అది దాని ద్వారా చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్ వరకు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళకైతే ₹500 మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. అండ్ ఫీమేల్ కూడా మీరు చేయాల్సిన అడ్రస్ వచ్చేసి మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ ముంబై 400018 ఈ అడ్రస్‌కి మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి చూసుకోండి. ఒకవేళ అప్లికేషన్ ఫీజ్ చెల్లించకుండా మీరు అప్లై చేస్తే కూడా మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. మీకు అడ్మిట్ కార్డ్ అయితే రాదు. అయితే అప్లికేషన్ ఫామ్‌తో పాటు మనం ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి అంటే గనక మనకి ముందుగా వచ్చేసి ఏజ్ ప్రూఫ్ మన 10th మెమో జిరాక్స్ ఉంటే సరిపోతుంది. తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు అప్లై చేసిన పోస్ట్ అయితే క్వాలిఫికేషన్ అవి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఒకవేళ మీరు మోటార్ మెకానిక్ సంబంధించిన ట్రేడ్‌కి అప్లై చేసుకుంటే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ మీ క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎక్సెప్షన్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ ట్రేడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసిన ట్రేడ్‌కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అవి అండ్ ఓబీసీలో వచ్చేసి మనకు ఫామ్ 9 ఇదైతే ఫిల్అప్ అయితే చేసి మీరు అది కూడా పెట్టేసేయండి. ఇవన్నీ కూడా ఓన్లీ జిరాక్స్ మాత్రమే అండ్ ప్రతి జిరాక్స్‌కి మీరు సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఒకసారి చెక్ చేసుకొని మీరు పెట్టుకోండి. అయితే ఈ నోటిఫికేషన్‌లో వచ్చేసి మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ ఏ కేటగిరీ వాళ్ళకు పోస్టులు రిజర్వ్ చేయడం అయితే జరిగిందంటే ఈ నోటిఫికేషన్ మనకు స్కిల్డ్ ఆర్టీసీలో సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ అనమాట. గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన ఒకటి నాన్ గజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ వేకెన్సీ. ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్ 11 వేకెన్సీ అయితే ఉన్నాయి. మనకు పోస్టులు అనేది ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ట్రై చేయండి అప్లై చేసి. మోటార్ వెహికల్ మెకానిక్ వచ్చేసి 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకు 4, ఈడబ్ల్యూఎస్‌లకు 1, ఎస్సీ వాళ్ళకు 1 అండ్ ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళకు రిజర్వ్ చేయడం అయితే జరిగింది 1. మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్‌కి 1 అది కూడా యూఆర్ వాళ్ళకు మాత్రమే. నెక్స్ట్ టర్నర్‌కి 1 అది కూడా యూఆర్ వాళ్ళకు. నెక్స్ట్ మనకు వెల్డర్ 1 వేకెన్సీ ఓబీసీ వాళ్ళకు మాత్రమే. ఇక టైర్ మ్యాన్‌కి వచ్చేసి 1 అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అండ్ బ్లాక్ స్మిత్ 1 అది ఓబీసీ వాళ్ళకు. అయితే ఇక్కడ మనకు యువర్ క్యాండిడేట్‌లో ఉన్నటువంటి వేకెన్సీస్‌కి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు. బట్ ఏందంటే మీకు చెప్పాను కదా ఏజ్ లిమిట్ అనేది. యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మనకు 18 నుండి మనకు 30 సంవత్సరాలు అయితే ఉండాలి. 30 సంవత్సరాలు అంటే మీ కేటగిరీలో వేకెన్సీ లేకపోయినా కూడా మీరు యువర్ క్యాండిడేట్ కింద అప్లై చేసుకోవచ్చు అన్నమాట 30 ఇయర్స్ బిలో ఉంటే. ఒకవేళ మీ కేటగిరీలో ఉన్నటువంటి వేకెన్సీకి అప్లై చేసుకుంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ కూడా మీకు యాడ్ అవుతుందన్నమాట. ఇక ఫైనల్‌గా మనకు క్వాలిఫికేషన్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మనకు 2 టైప్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకు రెస్పెక్టివ్ ట్రేడ్‌లో మీకు ఎనీ టెక్నికల్ సంవత్సరం ఇన్‌స్టిట్యూట్ రికగ్నైజ్డ్‌లోనే మీకు సర్టిఫికేట్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే గనక మీకు 8th క్లాస్ పాస్ అయ్యి అదేవిధంగా మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక వాటి సంబంధించినటువంటి ట్రేడ్‌లోన ఉంటే గనక అప్లై చేసుకోవచ్చు. లేదు మీకు 8th క్లాస్ పాస్ అయ్యి మీరు ఐటీ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేస్తామంటే కూడా మీరు డెఫినిట్‌గా అప్లై చేసుకోవచ్చు.
అండ్ కింద వచ్చేసి మనకు ఎవరైతే మోటార్ వెహికల్ మనకు అప్లై చేసుకుంటారో మెకానిక్ వేకెన్సీస్‌కి మీకు కంపల్సరీగా హెవీ మోటార్ వెహికల్ గానీ, లేకుంటే లైట్ మోటార్ వెహికల్ సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. చూసుకోండి. అంటే ఇక్కడ మనకు మెకానిక్ వేకెన్సీ పోస్ట్‌కి అప్లై చేసుకుంటే మాత్రమే లైసెన్స్ ఉండాలి. ఒకవేళ వేరే పోస్ట్‌కి అప్లై చేసుకుంటే ఎలాంటి లైసెన్స్ అయితే అవసరమైతే లేదు. ఇక నెక్స్ట్ మనకు మెథడ్ ఆఫ్ సెలక్షన్. ఈ నోటిఫికేషన్‌కి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదనమాట. మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ కూడా మీకు మెన్షన్ చేశాను కదా! ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. బట్ ఏందంటే మనకు స్మాల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట. సెలక్షన్ స్కిల్ యాప్టిట్యూడ్ సంబంధించిన అంటే మీకు స్కిల్ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. కాంపిటీటివ్ ట్రేడ్ టెస్ట్. అంటే ఇప్పుడు మీరు ఏ ట్రేడ్‌కి అయితే అప్లై చేసుకున్నారో ఆ ట్రేడ్ గురించి మీకు పూర్తి నాలెడ్జ్ ఉందా లేదా? అంటే కొంచెమన్నా మీకు నాలెడ్జ్ ఉందా లేదా? ప్రతీదనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీరు మెకానిక్ అప్లై చేసుకున్నారనుకోండి. మెకానిక్‌కి మీకు డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అదే విధంగా మీకు మోటార్ మెకానిక్ ఎగ్జామ్‌లో మీకు నాలెడ్జ్ ఉందా లేదా? అంటే ఇప్పుడు ఏదైనా ఫాల్ట్ వచ్చిందనుకోండి వెహికల్ అనేది. అది మీరంతకు మీరే ఓన్‌గా రిపేర్ చేసుకున్నటువంటి నాలెడ్జ్ ఉందా లేదా? ఆ డిఫాల్ట్ ఏదైతే ఉందో అది మీరు కనుక్కుంటారా లేదా? ప్రతీదనమాట వాళ్ళైతే చెక్ చేస్తారనమాట ఈ విధంగా. ఈ విధంగా అయితే ఉంటుంది మీకు ట్రేడ్ టెస్ట్ అనేది. ఈ ట్రేడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. తర్వాత మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మిస్ అయితే అవ్వద్దండి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు. ఫైనల్‌గా వచ్చేసి ఇంత బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మనకు మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి మనకు వచ్చినటువంటి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్‌కి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే గన డెఫినిట్‌గా మీరు అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫార్మ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. థాంక్ యూ.